హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనం ఉన్నాము నెల్లూరు జిల్లా కోర్ నియోజకవర్గంలోని ఇందుకూరుపేటలో. అయితే ఇక్కడ మనం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చూసాము. అయితే మనం బయట నుంచి చూసుకున్నట్టయితే ఇది ప్రైవేట్ సంస్థలాగా ఉంది. ఎప్పుడు ఎక్కడా లేని విధంగా జగన్ ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక ప్రైవేట్ సంస్థలాగా చేశారు. అయితే ఇక్కడ ఏమేం పరికరాలు ఉన్నాయి, ఎవరెవరికి ఏమేం చికిత్సలు చేస్తారు, ఏ రోగాలకి ట్రీట్మెంట్ ఇస్తారు అనేది ఇక్కడున్న మనం సూపరింటెండెంట్ సునీల్ గారు సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ సునీల్, ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ కమ్ సూపరింటెండెంట్. మా యొక్క ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఇంతకుముందు పాత బిల్డింగ్ ఉండింది. నాబార్డ్ నిధులతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో కొత్త బిల్డింగు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది కూడా రీసెంట్గానే ఒక 2 months బ్యాక్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 9 మంది డాక్టర్లు, స్పెషలిస్టులు, ముఖ్యంగా అనస్థిస్టు, గైనకాలజిస్టు, పీడియాట్రిషియను, జనరల్ సర్జను, జనరల్ ఫిజిషియను, జనరల్ డ్యూటీ డాక్టర్సు, ఫిజియోథెరపిస్టు, డెంటల్ డాక్టరు, వీళ్ళ అందరి యొక్క రిక్రూట్మెంట్ జరిగింది. అదేవిధంగా వారి యొక్క సేవలు కూడా అందరూ ఇక్కడ ఇందుకూరుపేట గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవడం కూడా చాలామంది ఓపీ కూడా డైలీ 100 నుంచి 150, 200 కూడా జరుగుతుంది. అట్లాగే ఇక్కడ యొక్క సేవలు నిజంగా చెప్పాలంటే కార్పొరేట్కు మించి ఉన్నాయి. ఈసీజీ 12 లీడ్ ఈసీజీ అంటే నలుమూలలో గుండె నలుమూలలో ఏ ప్రాబ్లం ఉన్నా కనుక్కోవడానికి ఈసీజీ. అదే డిజిటల్ ఎక్స్రే 10 లక్షల ఖర్చుతో కూడిన, అంటే దాని యొక్క కాస్ట్ 10 లక్షలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా ఒక గొప్ప మహత్తర కార్యక్రమం ఏంటంటే గుండె నొప్పితో వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్గా థ్రాంబోప్లాస్టిన్ అనే ఒక 40,000 రూపాయల ఖర్చుతో కూడిన ఒక ఇంజెక్షన్ ఇమీడియట్గా గుండె నొప్పితో వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఈసీజీ తీసి, ఈసీజీలో ఏదైనా తేడా కానీ వచ్చిందంటే గుండె జబ్బు అని నిర్ధారణ అయిన వెంటనే వితిన్ క్షణాల్లోనే ఆ ఇంజెక్షను టెనెప్ట్లేజ్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది 40,000 రూపాయలు. అది పూర్తిగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. రీసెంట్గా 1 week బ్యాక్ ఒక కొత్తూరు నుంచి వచ్చిన ఒక పేషెంట్ గుండె నొప్పితో, చెస్ట్ పెయిన్తో రావడం జరిగింది ఇక్కడికి. వెంటనే ఈసీజీ తీసాము. దాంట్లో గుండె జబ్బు అని నిర్ధారణ చేసుకొని వెంటనే వాళ్ళకి టెనెప్ట్లేజ్ అనే ఇంజెక్షన్ 40,000 రూపాయల ఖర్చుతో కూడిన ఇంజెక్షన్ అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో ఇంజెక్షన్ ఇవ్వగానే అతను నార్మల్గా హార్ట్ రేట్ కానీ వాళ్ళ యొక్క బ్రీతింగ్ ప్యాటర్న్ కానీ నార్మల్ రావడం జరిగింది. ఆ ఒక లైఫ్ని ఫ్రమ్ హార్ట్ అటాక్ని నుంచి కాపాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సర్జరీస్ కూడా, జనరల్ సర్జన్ కూడా ఉన్నారు. సర్జరీస్ హెర్నియా, హైడ్రోసిల్, హిస్టరెక్టమీ, సిజేరియన్స్ చాలా రోజుల నుంచి జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పర్ మంత్ 18 నుంచి 20 డెలివరీస్ కూడా జరిగినాయి ఇక్కడ. అదేవిధంగా గైనకాలజిస్ట్ కూడా ఉన్నారు, సిజేరియన్లు చేస్తున్నారు, హైడ్రోసిల్ జరుగుతుంది, హెర్నియాలు జరుగుతుంది, హిస్టరెక్టమీ జరుగుతున్నాయి. పిల్లలు లేకుండా ట్యూబెక్టమీ సర్జరీలు కూడా ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ప్రోత్సాహంతో ప్రతి ఒక్కరికి వార్డులు, వాళ్ళ యొక్క సౌకర్యాలు ఫుల్ ప్లెడ్జెడ్గా గవర్నమెంట్ అందించడం జరిగింది. అదేవిధంగా నిబద్ధతతో మా డాక్టర్లు ప్రతి ఒక్కరూ సర్జరీస్ కానీ సర్వీసెస్ కానీ చేస్తున్నారు. ప్రతిరోజు ఒక డ్యూటీ డాక్టర్ ఖచ్చితంగా నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఏ ఎమర్జెన్సీ టైంలో అయినా అందుబాటులో ప్రతి ఒక్కరు స్టాఫ్ ఉంటారు. 9 to 24 hours ఖచ్చితంగా అందుబాటులో ఉండడం జరిగింది. గతంతో పోల్చుకుంటే ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఒకప్పుడు డెలివరీలు జరిగేది 1-2, ఇప్పుడు 20 డెలివరీలు జరుగుతున్నాయి. 9 మంది డాక్టర్లు రౌండ్ క్లాక్ పద్ధతిలో నైట్ డ్యూటీలు చేస్తున్నారు. ప్రతి ఒక్క సౌకర్యం మా యొక్క సామర్థ్యం మేరకు వాళ్ళకి అందించడం జరుగుతుంది. సార్, ఇక్కడ కొత్త పరికరాలు ఏమున్నాయి, ఏంటి, అసలు ఈ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఏముంది ఒకసారి మాకు చూపిస్తారా సార్? ముందుగా మనము ఆపరేషన్ థియేటర్కి బయట నుంచి చూద్దాము అంటే అందరూ నాట్ అలౌడ్ కాబట్టి దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ డెలివరీకి సంబంధించి
సిజేరియన్కి సంబంధించి పెద్ద ఆపరేషన్కి సంబంధించి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈసీజీ గుండెకి సంబంధించిన ఎక్విప్మెంట్, ఈసీజీ పరికరాలు 1,50,000 రూపాయల ఈసీజీ పరికరం. అదేవిధంగా ఇంజెక్షన్, గుండె నొప్పి వచ్చినప్పుడు వెంటనే రికవరీ కావడానికి ఆ ఇంజెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్. అదేవిధంగా డిజిటల్ ఎక్స్రే దాదాపు 10 లక్షల అమౌంట్తో కూడిన పరికరం, అది నవీన పరికరం. దానికి ప్రజలకు అందుబాటులో చూపిస్తాను. మనం ఒక్కొక్కటి నిదానంగా ప్రతి ఒక్కటి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ ల్యాబ్, బ్లడ్ బ్యాంకు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఒకదాని తర్వాత నిదానంగా మీకు వివరిస్తాను. దాంట్లో ఎటువంటిమైన డౌట్ లేదు. ఇది డ్రగ్ డిస్పెన్సరీ. అంటే వచ్చే డాక్టర్లు ఏవైతే మందులు రాస్తారో ఇక్కడికి వచ్చి ఇక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ రకరకాల మందులు, బీపీకి, షుగర్కి, గుండె జబ్బులకి, మొత్తం అన్ని మందులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఏవైతే డాక్టర్లు రాసిస్తారో అవి ఇక్కడ ఫార్మసిస్ట్ గ్రేడ్ ఫార్మసీ ఆఫీసర్ కూడా ఈమె ఇవ్వడం జరుగుతుంది వచ్చిన పేషెంట్ అందరికీ. ఇది డిజిటల్ ఎక్స్రే అని చెప్పాను ఇంతకుముందు. సేమ్ అదే విధంగా ఇది డిజిటల్ ఎక్స్రే. ఇది దాదాపు 10 లక్షల ఎక్విప్మెంట్, 10 లక్షల ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్. ఇది వచ్చిన పేషెంట్కి ఇక్కడ పడుకోబెట్టి ఇది ఎక్స్పోజ్ చేసి, ఈయన రేడియాలజీ టెక్నీషియన్, రేడియోగ్రాఫరు వచ్చిన పేషెంట్కి ఏవైతే ఎక్స్రేలు డాక్టర్ రాస్తారో వాళ్ళకి ఇక్కడ పడుకోబెట్టి ఇక్కడ దీంట్లో ఎక్స్రే తీయడం జరుగుతుంది. అదేవిధంగా డిజిటల్ ఎక్స్రే అన్నాను కదా, దీన్ని సిఆర్ సిస్టమ్ అంటారు. దీన్ని డిజిటల్ ఎక్స్రే దాదాపు 10 లక్షలు ఖర్చుతో కూడిన ఎక్విప్మెంట్ ఇది. ఈ కంప్యూటర్లో డిజిటల్ ఎక్స్రే అంటే ఈ కంప్యూటర్తో కూడుకున్నది. ఆన్లైన్లో గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అప్పటికప్పుడు రిపోర్టు పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. చాలా ఉపయోగకరమైనది ఇది. ఇది వచ్చిన పేషెంట్లకి ఇక్కడ పడుకోబెట్టి కాలుకి గుండెకి, చెస్ట్కి అయితే చెస్ట్కి, చేతులకి ఈడ ఎక్స్పోజ్ చేసి ఎక్స్రే తీసిన తర్వాత అక్కడ సిఆర్ సిస్టంలో దాన్ని ప్రింట్అవుట్ తీయడం జరుగుతుంది. అదేవిధంగా పేషెంట్కి అప్పటికప్పటికి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈసీజీ ఇంజెక్షన్ రూము. మరి ఇందాక చెప్పినట్టు ఈసీజీ అనేది గుండె జబ్బు వచ్చిన వాళ్ళకి, గుండె ప్రాబ్లం, చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఇక్కడే ఈసీజీ తీసి ఆ ఈసీజీ పరికరంతో దాదాపు 1,50,000 వెంటనే దాంట్లో గుండెలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆ ఈసీజీలో తీసిన తర్వాత పేషెంట్లకి వెంటనే మందు ఇవ్వడం జరుగుతుంది. 40,000 రూపాయలు టెనెక్టప్లేజ్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ఈ ఒక సపరేట్ రూము, దీనికి సంబంధించిన ఇంజెక్షన్స్, దానికి సంబంధించిన సిస్టరు ఉంటారు అక్కడ, వెంటనే రియాక్ట్ అయ్యి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్ మన సెంట్రల్ ల్యాబ్. ఇది చూసారంట వాళ్ళు ఏమేమి మనకి డెవలప్మెంట్ ఉంది. ఇది సెంట్రల్ ల్యాబ్. ఇది గవర్నమెంట్ మనకి చాలా రకాల పరికరాలు, ముఖ్యంగా కిడ్నీకి, లివర్కి, కొలెస్ట్రాల్, అదేవిధంగా సంబంధించిన హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, షుగర్ లెవెల్స్ మొత్తం ఇది ఫుల్ ఆటోమేటిక్ అనలైజరు. దాంట్లో డెంగ్యూకి సంబంధించిన ప్లేట్లెట్స్, ఇది ఫుల్ ఆటోమేటిక్ అనలైజరు. దీనికి డెంగ్యూకి సంబంధించిన కణాలు, లివరు మొత్తం అన్నీ ఇది ఫుల్ ఆటోమేటిక్. ఇది దాదాపు 4-5 లక్షలతో కూడిన ఖర్చుతో కూడిన పరికరం. ఇది పూర్తిగా గవర్నమెంట్ మనకి అందుబాటులో ఉంచడం జరిగింది. సురేష్ ఈ సెంట్రల్ ల్యాబ్ మెయిన్. ఇది దీంట్లో ల్యాబ్ టెక్నీషియన్, దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ గురించి ఏమి టెస్టులు చేస్తారు మొత్తం ఒకటి వివరిస్తారు. నా పేరు సురేష్, ఇందుకూరుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడ మనకి గవర్నమెంటు ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసింది. ఒక్కొక్క ఎక్విప్మెంట్ గురించి క్లుప్తంగా చెప్తాను. ఇది సెంట్రిఫ్యూజు. మనం వచ్చిన శాంపిల్స్ని సెంట్రిఫ్యూజ్ చేసుకొని సపరేట్ చేసిన తర్వాత మనం టెస్ట్కి ముందు సెంట్రిఫ్యూజ్ చేసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్కి ముందు చేసే పరికరం ఇది. నెక్స్ట్ మైక్రోస్కోపు. ఏదైనా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, బ్లడ్లో కానీ, మనం మలేరియా కానీ ఏదైనా చూసేదానికి మైక్రోస్కోప్ ద్వారా మనం టెస్టులు చేస్తాం. ఇది
కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిసి అంటారు ఈ మిషను. ఈ మిషన్లో హెచ్బి కాడి నుంచి ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ అన్ని విధాలుగా చూడవచ్చు దీంట్లో. సేమ్ ఈ మిషన్ కూడా గవర్నమెంట్ ఇంకొక మిషన్ ప్రొవైడ్ చేసింది. ఇది కూడా సిబిసి అంటారు. సేమ్ పారామీటర్స్ దీంట్లో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది వచ్చి సెమీ అనలైజరు. ఈ సెమీ అనలైజర్లో కిడ్నీ టెస్టులు కానీ, యూరియా, లివర్కు సంబంధించినవి కానీ అన్ని విధములైన టెస్టులు దీంట్లో, కొలెస్ట్రాల్ కూడా చేసుకోవచ్చు మనం. ఇది ఎలక్ట్రోలైట్స్ మిషను. సీరం ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియము, కాల్షియము ఈ లెవెల్స్ కనుక్కునేదానికి ఈ మిషన్ వాడతారు. ఫుల్లీ అనలైజరు. ఈ మిషన్లో ప్రతి టెస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లివర్ ఫంక్షన్ టెస్టులు, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు, కొలెస్ట్రాలు, మొత్తం థైరాయిడ్ తప్ప అన్ని రకాల టెస్టులు దీంట్లో చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మిషన్ అని చెప్పొచ్చు. ఇది నెక్స్ట్ ఈఎస్ఆర్ అనలైజర్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ టెస్ట్ అనలైజర్ ద్వారా చేసుకునే మెథడు. 2 మిషన్స్ ప్రొవైడ్ చేసింది. 2 మిషన్లో ఒకే విధమైన టెస్టులు చేసుకోవచ్చు. మేడం డాక్టర్ పావని జనరల్ సర్జను, ఇక్కడ జనరల్ సర్జన్ స్పెషలిస్టు డాక్టర్ పావని. ఆమె చేసే సర్జరీస్ ఒక్కొక్కటిగా చెప్తారు. దాని గురించి ఆమె చెప్తారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పావని, జనరల్ సర్జన్ని. 3 months ఇందుతూరుపేటలో అఫీషియల్గా రిక్రూట్మెంట్ అయ్యాను. ఇక్కడ మన దగ్గర సర్జరీలు అన్ని హెర్నియా కానీ, హైడ్రోసీల్, అపెండిసైటిస్, 24 గంటల ఆపరేషన్, చిన్న గడ్డలు, పుండులు, జాంద్రిన్ అలాంటి కేసెస్ అన్నీ చేస్తున్నామండి. ఇది మన దగ్గర ఆరోగ్యశ్రీలో అన్ని కేసెస్ పెడుతున్నాము. పేషెంట్స్ మాత్రం అత్తర్ నుంచి, నెల్లూరు నుంచి, అన్ని వైపుల కావలి నుంచి కూడా వస్తున్నారు. కేసెస్ అయితే 24 గంటలు ఎమర్జెన్సీ కూడా చేస్తున్నామండి. అన్ని సర్జరీస్ ఫ్రీగానే చేస్తున్నామండి. రూపాయి కూడా పేషెంట్ దగ్గర నుంచి ఏమీ తీసుకోవట్లేదు. ఆరోగ్యశ్రీలోనే ఉంటుంది. ఈ పేరు సిస్టర్ ఇన్యాసమ్మ. ఇక్కడ రిసెప్షన్గా ఓపీ ఎంట్రీ ఇక్కడే అవుతుంది. దాని తర్వాత ఓపీ ఎంట్రీ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ డెస్క్ ఇది గవర్నమెంట్ ప్రొవైడింగ్ చేసింది. దీంట్లో ఇక్కడ ఏవైతే వచ్చిన పేషెంట్లకి ఆరోగ్యశ్రీ కింద ఎలిజిబిలిటీ ఉంటుందో ఈ ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఎలిజిబుల్ అయితే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి ఇక్కడే ఎన్రోల్ చేసి వాళ్ళు పంపించడం జరుగుతుంది. సార్, నా పేరు జ్యోతి. ఇక్కడ ఆరోగ్య మిత్రగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అంటే పేషెంట్లు వాళ్ళు ఇప్పుడు మనకు ఆధార్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వస్తారు కదా సార్. ప్రతి పేషెంట్లు అందరూ వస్తారు సార్. ఇక్కడ ఓపీ అనమాట. ఇది ఓపీ రిసెప్షను. అక్కడి నుంచి అంటే రాపించుకున్న తర్వాత ఇక్కడికి మళ్ళీ మా దగ్గరకు వస్తారు సార్. వచ్చిన తర్వాత ఏమంటే మనం కొన్ని కేసులు సార్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఏమంటే గర్భవతులు వస్తుంటారు సార్. ఏంటంటే గర్భవతులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏమేమి ఉండాలి, ఇప్పుడు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా అని వాళ్ళకి చెక్ చేసి జరగడం జరుగుతుంది అన్నమాట. అన్ని ఫ్రీ చేస్తారా ఆరోగ్యశ్రీలో? ఫ్రీ ఉన్నాయి సార్. ఇప్పుడు సిజేరియన్ కేసులు కానీ, నార్మల్ కేసులు కానీ, ఏమైనా ఎంటీపీ కేసులు కానీ మనకి ఇక్కడ ఏది మన స్పెషాలిటీ చూస్తారో దానికి సంబంధించిన ఉచితంగా అనమాట చేయడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కార్డు కింద. తర్వాత వాళ్ళకి ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిన తర్వాత సార్ వాళ్ళకి ఆసరా అమౌంట్ అనమాట. వాళ్ళు ఏంటంటే మామూలుగా విశ్రాంతి తీసుకున్నారు కదా సార్, ఏ పనికి వెళ్ళారు కాబట్టి అప్పుడు వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో అప్పుడే ఇక్కడ మనం కానీ మన డిశ్చార్జ్ అయ్యే లోపల వాళ్ళ అకౌంట్లో 5,000 రూపాయలు వేయడం జరుగుతుంది అన్నమాట. అన్ని రోగాలకి ఆరోగ్యశ్రీ వస్తుందా లేదంటే వీటికే కొన్నిటికి వస్తుంది ఆరోగ్యశ్రీ అని ఉంటుందా సార్? మనకు స్టేట్ మొత్తం ఈ స్కీమ్ కింద మనకు అన్ని జబ్బులకి ఉచితంగా చూడబడుతుంది అనమాట. బట్ మనకు హాస్పిటల్ ఏంటంటే సార్ డిపార్ట్మెంట్ వైజ్ని బట్టి ఇప్పుడు మనకి ఇక్కడ 4 డిపార్ట్మెంట్స్ ఉన్నారు సార్. గైనకాలజిస్ట్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ సంబంధించిన సార్లు ఉన్నారు సార్. ఇది ఫిజియోథెరపీ యూనిట్. ఇది డాక్టర్ మౌనిక. ఇక్కడ ఫిజియోథెరపీకి సంబంధించి అంటే వాటి యొక్క చికిత్సలు, వాటి యొక్క ఎక్విప్మెంటు, వాటి యొక్క పనితనము ఏమేమి ఫిజియోథెరపీ కింద చేస్తారో డాక్టర్ మౌనిక వివరిస్తారు. నా పేరు డాక్టర్ మౌనిక. నేను ఒక ఫిజియోథెరపిస్ట్ని. సో ఎవరికైనా కానీ కాళ్ళు అరిగిపోయినా, భుజం అరిగిపోయినా, వయసు మీద పడినా, పెద్దవాళ్ళకి సంబంధించిన ఏవైనా సరే జబ్బులున్నా వాళ్ళకి, లేకపోతే ఏదైనా పక్షవాతం వచ్చినా కానీ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినది మనకు ఒక పరికరం అయితే ఇచ్చిన్నారు హాస్పిటల్లో. సో దీన్ని ఎస్డబ్ల్యూటీ అంటారు. సో దీని ద్వారా మనం ఏంటంటే హీట్ని వాళ్ళకి బాడీ లోపలికి ప్రొడ్యూస్ చేసుకొని దాని ద్వారా పెయిన్ని రిలీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, త్వరగా హీల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వాకర్స్, స్టిక్స్ ఇచ్చున్నారు. సో దీని ద్వారా ఏంటంటే ఎట్లాగా నడవాలి, అంటే ఏదన్నా యాక్సిడెంట్స్ అయినా కానీ లేకపోతే నడవడానికి ఇబ్బంది పడిన వాళ్ళకి ఎలా పట్టి నడవగలుగుతారు అనేది చూపించవచ్చు.
సో ఇవేంటి అంటే ఇలా పట్టుకొని ఇలాగ నడవడానికి ఇవి వాకింగ్ స్టిక్స్ అన్నమాట. సో ఎలా నడవాలి అనేది చూపించడానికి. అంటే ఇప్పుడు ఒకవేళ ఒక కాలు బాగలేదు అంటే ఎడమ కాలు బాగాలేదంటే కుడి సైడ్ పట్టుకొని నడవడం అలాగా చూపించడానికి ఇవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి వాకర్స్. ఫస్ట్ నడవడమే దీని ద్వారా వాళ్ళు కొంచెం నడవగలుగుతున్నప్పుడు కాలు ఎలా తీసుకొని ఎలా నడవగలుగుతారు అనేది చూపించడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో వాళ్ళ ద్వారా నడిపించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ మేలు ఫిమేల్ వార్డ్స్ ఇవి. డెలివరీ అయిన వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ కేసులు, పాయిజన్, మోషన్స్, సర్జరీ అయిన వాటికి ఇక్కడ అడ్మిషన్ జరిగి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇక్కడ వార్డులో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంబంధించిన వార్డు ఇన్ఛార్జ్ సిస్టరు పర్వీన్ అండ్ శివ వీళ్ళు ఇక్కడ ఏమేమి ఇస్తున్నారో వాటికి సంబంధించిన వాటికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్, ఇక్కడ వచ్చిన ప్రతి కేసుని ఇక్కడ మనం ట్రీట్ చేస్తాము. ఎమర్జెన్సీ కేసులు కానీ లేకపోతే చెస్ట్ పెయిన్ కేసులు కానీ. ఇది ఫోటోథెరపీ పిల్లలకి ఇవి నియోనేట్స్కి ఫోటోథెరపీ పెడతాము. సో ఇక్కడ డెలివరీస్ చేస్తున్నాము, ఎమర్జెన్సీ కేసులు చూస్తున్నాం, స్నేక్ బైట్. ఎనీ కేసు ఇక్కడికి వస్తే మేము క్యాజువాలిటీలో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. నార్మల్ డెలివరీస్ అయితే అవుతాయి. ఇదంతా జనరల్ వార్డు ప్లస్ క్యాజువాలిటీ రెండు అండి. క్యాజువాలిటీ కేసు ఏదైనా పాయిజన్ కేసు వచ్చినా లేకపోతే స్నేక్ బైట్ కేసు వచ్చినా ఎమర్జెన్సీ ఇవన్నీ ఇక్కడ ఆక్సిజన్ అంతా అవైలబిలిటీ ఉంటుంది. మాకు కొత్తగా గవర్నమెంట్ ఇప్పుడు స్టెమీ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందండి. ఎవరికన్నా హార్ట్కి సంబంధించి ఏదైనా ఒక పెయిన్ వచ్చినట్లయితే ఆ పెయిన్ వచ్చిన హాఫ్ అన్ అవర్ లోపు మేము కొన్ని పరీక్షలు చేసి పైకి పంపిస్తాము. వాటిలో ఏదన్నా తేడా ఉందని తెలిస్తే దాదాపు 50,000 రూపాయలు విలువ చేసే ఒక ఇంజెక్షన్ని అప్పుడే ఇచ్చి పేషెంట్కి మేము నెల్లూరు పెద్ద హాస్పిటల్ రిఫర్ చేస్తామన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల పేషెంట్ లైఫ్ సేవ్ అవుతుంది. ఆ విధంగా ఒక 2 months నుంచి కొత్త ప్రోగ్రామ్ని ఒకదాన్ని ఇన్స్టాల్ చేశారు. దానికి సంబంధించిన కంప్యూటర్, దానికి సంబంధించినటువంటి వస్తువులు, దానికి సంబంధించిన ఈసీజీ మిషన్ ఇవన్నీ కూడా. మీకు చెప్పిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్లో ఇవి 10 లీటర్స్ అండి. ఇన్నా మీకు చూపించిన 7 లీటర్స్, ఇవన్నీ 10 లీటర్స్. ప్రజెంట్ మాకు సెంట్రల్ ఆక్సిజన్ సప్లై మాకు ఫుల్ ప్లెడ్జ్డ్గా అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఈ 10 లీటర్స్ కానీ 7 లీటర్స్ కానీ వాడట్లేదు, ఎందుకంటే వాటినే వాడుకుంటున్నాము. ఈ వెంటిలేటర్స్ కూడా ఈ మధ్య గవర్నమెంట్ మాకు సప్లై చేయడం జరిగింది. రేపు వీటిని కూడా వాడుకలోకి తీసుకొస్తాం. వెంటిలేటర్స్ అండి అంటే పేషెంట్ బాగా ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నప్పుడు పేషెంట్ శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బయట నుంచి ఆర్టిఫిషియల్గా పేషెంట్కి రెస్పిరేషన్ ఇస్తాం అన్నమాట. ఆ మిషన్ సంబంధించినటువంటి ఆ ఆవిరంతా సక్షన్ అంతా బయటికి వెళ్ళాలంటే పేషెంట్కి ఏదైనా పాయిజన్ కేసులు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ పాయిజన్ కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని అంతా బయటికి లాగాలి అన్నప్పుడు ఆ మందు కానీ దేనైనా ఈ సక్షన్ మిషన్ వాడుకుంటాం. దీని నుంచి ప్రెజర్ వస్తుందన్నమాట ఆ సక్షన్ మిషన్కి. ఇంతకుముందు కొత్త బిల్డింగ్ కట్టకముందు ఇదే మొత్తం వార్డు ఓపీలు అన్నీ ఇక్కడే రన్ చేయడం జరిగింది. కొత్త బిల్డింగ్ అయిన తర్వాత మొత్తం అన్ని ఓపీ డిపార్ట్మెంట్లు ఇక్కడ మార్చడం జరిగింది. ఓన్లీ వార్డుల వరకు, ఆపరేషన్ థియేటర్ వరకు ఈ పాత బిల్డింగ్లోనే ఓపీలు ప్లస్ డెలివరీలు అన్నీ కొత్త బిల్డింగ్లో మార్చడం జరిగింది. ఇది కొత్త బిల్డింగు. పాత బిల్డింగ్ తర్వాత కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మొత్తం ఓపీలు, డెలివరీలు, ఈసీజీలు, ఎక్స్రేలు అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొత్త బిల్డింగ్లో మార్చినారు. మొత్తం ఇదంతా కొత్త బిల్డింగే. దీంట్లో ఓపీలు అన్నీ ఇక్కడికి మార్చడం జరిగింది పాత బిల్డింగ్ నుంచి. అదేవిధంగా ఈసీజీలు, ఎక్స్రేలు, మందులు అన్నీ ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ అక్కడ పాత బిల్డింగ్లో వార్డులు, ఓటీలు వరకే అక్కడ మార్చడం జరిగింది. ఇక్కడ మాత్రం మొత్తం అన్ని ఎక్విప్మెంట్ మొత్తం మార్చేసాం ఇక్కడికి. ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరికీ అన్ని విధాల అన్ని సౌకర్యాలు ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. అందరూ ఉపయోగించుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇదండి ఇక్కడ పరిస్థితి. ఇక్కడున్న సార్ సూపరింటెండెంట్ సునీల్ గారితో మాట్లాడి మనం ఇక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది అన్నీ తెలుసుకున్నాం. అయితే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటలే బెటర్ అనిపించేలా జగన్ గారి ప్రభుత్వం సూపర్గా చేస్తుంది. అయితే మనం తెలుసుకునేది ఏంటంటే అన్ని రంగాల్లో జగన్ గారు అభివృద్ధి చేస్తున్నారు. అలానే ప్రభుత్వ హాస్పిటల్ కూడా అభివృద్ధి చెందినాయి అని ఈ మండలంలోని హాస్పిటల్ చూస్తే మనం తెలుసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news